విద్యార్థులకు చెప్తాం, లేదా సాహిత్యకారులకు చెప్తాం. ఇది చాలా అసందర్భం. దీనికి కంటిన్యూషన్ గరికపాటి గారు ఏమంటారు, సెల్ ఫోన్లు చూడడం ఇదంతా ఎందుకు ఎక్కువైపోతుంది అని ఒక భాష్యం. సెల్ ఫోన్లు ఆడవాళ్ళు ఎందుకు చూస్తున్నారంటే కాలక్షేపం కోసం చూస్తున్నారంట. స్త్రీ ప్రకృతిలో ఏ విధంగా అయితే వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, హేమంత ఋతువు ఇలా రకరకాల ఋతువులు ఉంటాయో అలాగే స్త్రీల స్వభావం కూడా మారుతూ ఉంటుందంట. అందుకని వాళ్ళను బాగా మాటలు చెప్పాలంటే మాటలు చెప్పి వాళ్ళ కాలక్షేపం కలిగించకపోతే వాళ్ళు కాలక్షేపం కోసం వాళ్ళు సెల్ ఫోన్ ఇలా బ్రౌజ్ చేస్తూ ఉంటారట. ఇప్పుడు భర్త ఇంటికి వచ్చి మాట్లాడాలి, లేకపోతే భర్త బయటికి పోతే ఎప్పుడెప్పుడు పోతారా సెల్ ఫోన్ బ్రౌజ్ చేద్దామని వాళ్ళు చూస్తుంటారు. ఏం మాటలు వర్మ గారు ఇవన్నీ? అసలు సెల్ ఫోన్ చూసేది స్త్రీలేనా? స్త్రీలు అంటే భార్యలేనా? ఒక ఆయనేమో ఇంగ్లీష్ భాష భార్య అంటాడు, ఇంకొక ఆయనేమో సెల్ ఫోన్ సమస్యలో భార్యను తీసుకొని వస్తారు. పండితుల నోట్లో నుంచి రావాల్సిన పరమ ప్రామాణికమైనటువంటి మాటలనేవి జీవితానికి సంబంధించినటువంటి విషయాలు. కానీ సెల్ ఫోన్ అనేది జీవితంలో భాగం అయిపోయింది. దాని ఎక్కువలు తక్కువలు అవన్నీ వేరే సంగతి. తక్కువగా నియంత్రణ ఉండాలి, ఎలా చేయాలి, దాని మీద చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. అవన్నీ ఉండబట్టే కదా మన వచనాలు, ప్రవచనాలు, మన డిబేట్లు ఇవన్నీ కూడా జనం చూస్తున్నారు. కానీ ఈ మాటలేంటి? కాలక్షేపము, ప్రకృతిలో లాగా ఇంకొక మాట కూడా చెప్పారు ఆయన. ప్రకృతిలోనేమో చాలా వర్ణాలు, చాలా మార్పులు ఉంటాయట. ఆకాశం ఏమో ఆత్మ లాంటిదట. ఆకాశం స్థిరంగా ఉంటుందట. ఆకాశంలో ఏమొచ్చి ఏం పోయినా ఆకాశం చాలా స్థిరంగా ఉంటుందట. అంటే అన్యాపదేశంగా సజెస్టివ్గా ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, ఒకచోటేమో మార్పులు రకరకాలుగా చంచలంగా మార్పులకు గురవుతుంటుంది, ఇంకొకటేమో చాలా స్థిరంగా ఆత్మలాగా ఉంటుంది. మనస్సు ఏమో చంచలం అంట, ఆత్మ ఏమో ఆత్మానం సర్వభూతానని ఆత్మ స్థిరమైంది, ఆ సనాతనం, అవి మళ్ళీ మనం మాట్లాడదాం. కానీ మీరు మాటిమాటికి స్త్రీలను, భార్యలను ఇన్వోక్ చేసి ఇంతకుముందు కూడా వస్త్రధారణ మీద కానీ వాళ్ళ పనుల మీద కానీ వీళ్ళని మాట్లాడుతున్నారు. అసలు బయటికి వెళ్ళేది పురుషుడే, స్త్రీ ఇంట్లోనే ఉంటుందన్న ఈ భావజాలం ఎప్పటిదండి? నాకు అర్థం కాదు. ఇంట్లో ఉంటారంట, వాళ్ళకి ఏం తోచదంట, వాళ్ళకు కాలక్షేపం కలిగేయడం కోసం వాళ్ళు సెల్ ఫోన్ చూస్తారంట. మన కాలక్షేపం కోసం మనం ఇలాంటి కబుర్లు చెప్తే వచ్చిన వాళ్ళు వింటే వినొచ్చు, కానీ సమాజానికి ఇవి మేలు చేయవు. నిన్నే మోదీ గారు కూడా చెప్పారు, రీల్స్ మీరు ఎక్కువగా చూడకండి, మీరు పుస్తకాలు పఠించండి అని. రీల్స్ మీరే కదా చాలా ఎక్కువగా చేశారు. మన్ కీ బాత్లు వినిపించింది మీరు, పొద్దునే ఎక్కడున్నా కానీ ట్వీట్లు పెట్టింది మీరు. చెప్పాలంటే చాలా ఉంది. కాబట్టి నిజంగా ఈ రెండు చాలా బాధాకరమైనవి. భాష గురించి కానీ తెలుగు భాషను పోగొట్టడానికి నేను కూడా పాట రాసా ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు. ఇది చెయ్యి ఎత్తి జై కొట్టు తెలుగోడా, సొంత భాషలో చదవలేనోడా అని. కాస్త ఆలోచించు జగనన్నా, తెలుగులో చదివించు నీవన్న. తెలుగు భాషను ప్రేమిస్తాం. మొన్న కూడా తెలుగు సభలో ఒకసారి చెప్తున్నా, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. ఇది మారిపోయింది. మా తెలుగు మమ్మీకి మల్లెపూదండ, మైబోను మమ్మీకి మంగళారతులు. ఇంకా ఈ పాట చాలా ఉంది. నేను చెప్పేది తెలుగు భాషను ప్రేమించటం వేరు, కానీ తెలుగు ఏమో తల్లి, ఇంగ్లీష్ ఏమో భార్య అని ఆమె కాలక్షేపం కలిగించకపోతే ఆమె ఫోన్లు మారుస్తూ ఉంటుంది, ఋతువులు మారిపోతుంటాయి. వద్దు సార్, స్త్రీలను గురించి మనం కొంచెం మరింత బాధ్యతగా, సంయమనంతో, సమతుల్యతతో మనం మాట్లాడదాం. అలాగే భాషలు, సంస్కృతులు అన్నవి ఎవరో ఒకరికి పరిమితం అన్నట్టుగా కూడా మనం చూడొద్దు. దీని గురించి ఇంకా నేను లోతుల్లోకి వెళ్ళదలుచుకోలేదు, కొంతమంది కష్టంగా ఉంటుంది కాబట్టి. కానీ మీరు సమగ్రంగా చెప్పలేదు, సంయమనం పాటించలేదు అని మాత్రం నేను చెప్పగలుగుతాను.